प्रत्यंगिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे करालभद्रे करालदंशे प्रत्यंगिरे चं ह्रीं ॐ अन्नम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. గత వీడియోలో ఆడపిల్లల గురించి ఒక ప్రయోగాన్ని చెప్పానమ్మా. అయితే ఆ ప్రయోగాన్ని మీ భర్తల మీద కానీ ఎవరి మీద ప్రయోగించకూడదమ్మా, మీ అత్తమామల మీద కానీ. అలా ప్రయోగిస్తే అది తప్పనిసరిగా ప్రయోగం అది తగిలిద్ది. ఒక స్త్రీ చేస్తే అంత శక్తివంతమైన ప్రయోగాన్ని తప్పకుండా తగిలిద్ది, కానీ తర్వాత కర్మ మీరు మోస్తారనమాట. నేను చెప్పిన వీడియోలో సారాంశం ఏంటంటే, బయట మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ కానీ చేస్తారు కదా, కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అది చాలా అద్భుతమైన ప్రయోగం. అంతేగాని అది ఇంట్లో ఎవరి మీద చేయకూడదమ్మా. అయితే అవి అన్ని మాలలు కూర్చొని చేయలేని గురువు గారని ఎవరో కామెంట్ కూడా పెట్టారు. అయితే ఒకటమ్మా, అన్ని మాలలు కష్టపడి చేయాల్సిందే. కష్టపడిందే ఏది ఊరినే రాదమ్మా. మన శరీరాన్ని ఇంద్రియాలని కష్టపెడితేనే కదా అమ్మవారు కూడా, అప్పుడు అమ్మవారికి మనం చేసే జపానికి ఒక ఫలితాన్ని ఇస్తారు మనకు. అంత ప్రయోగం చేసేటప్పుడు ఆ మాత్రం కష్టపడాల్సిందే. తేలిగ్గా అయ్యేది ఇంకా ఉండదమ్మా. అదే ఇంకా తేలిక అంటే ఏకదాటికి కూర్చొని 30 మాలలు చేయలేని వాళ్ళు ఆ ప్రదేశంలో నుంచోవచ్చు. ఒక 10 మాలలు చేసి కొంచెం నుంచొని అక్కడే బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరితో మాట్లాడకూడదు. అక్కడే నుంచొని కాసేపు మళ్ళీ అంటే కాలు తిమ్ముర్ల వ్యక్తి కదా, అప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు కాలు సరళించుకొని మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ ఒక 5 మాలలో మళ్ళీ ఒక 10 మాలలో చేసుకొని మళ్ళీ కాసేపు రిలీఫ్ తీసుకొని చేసుకోండి. అలా చేసుకోవచ్చమ్మా. అంతేగాని ఇంకా దాంట్లో తగ్గింపులు ఏమి ఉండవు. అయితే చాలామంది కొన్ని సమస్యలతో ఉంటారు కదా, మరి వాళ్ళకేంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఈరోజు అందుకే ఒక వీడియో పెట్టానమ్మా, లక్ష్మీ ప్రత్యంగిర. ఇది చాలా అద్భుతమైన మంత్రం. 21 రోజులు చేసుకుంటే చాలు, భక్తి శ్రద్ధలతో తప్పకుండా మీ సమస్యలు తీరుతాయి. మీరు ఎక్కడికో పరిగెత్తవసరం లేదమ్మా. ఈ కలియుగంలో తొందరగా పిలిస్తే పలికే దేవత ప్రత్యంగిర అని నేను చాలా వీడియోలో చెప్పా. 21 రోజులు చేసుకొని చూడండి. మీకు ఈ మంత్రాన్ని నేను చెప్పే విధి విధానాలన్నీ ఇప్పుడు నేను అసలు చెప్తాను, ఎలా చేసుకోవాలో మీకు అన్నీ చెప్తా. 21 రోజులు బాగా దీక్షగా చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉందో ముందు రోజు చెప్పుకోండి అమ్మవారికి. మీ సమస్యలన్నీ పోతాయి. భార్యాభర్తల సమస్యలు కానీ, మీకు ఏమైనా ధన సమస్యలు ఉన్నా, ఇబ్బందులున్నా, అప్పులున్నా, ఈ లక్ష్మీ ప్రత్యంగిర మాత్రం చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట. అంతే అందులో కొన్ని కామెంట్లు చూసి ఈ వీడియో చేయాల్సి వచ్చిందమ్మా. అయితే ఇప్పటికీ చాలా మందిలో కొన్ని అపోహలు ఏంటంటే, ప్రత్యంగిర దేవుని మనం పూజించలేమేమో, ఆవిడని ఇంట్లో పెట్టుకొని అంత నియమనిష్టలో ఉండలేమేమో, ఆవిడని మనం చేయలేమని ఇంకా అపోహలు పోలా. నేను కొన్ని వీడియోల్లో చెప్పాను. ఇటువరకు మన ఈ సోషల్ మీడియాలో అమ్మవారి గురించి చెడుగా ప్రచారం చేశారు కొంతమంది. అప్పుడు నేను కొన్ని వీడియోలు మనం పెట్టాం అమ్మవారి గురించి. ఇప్పుడైతే వాళ్ళందరూ లేరులే, పోయారు అమ్మవారి. ఇప్పుడు అమ్మవారి శక్తి అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రత్యంగిర దేవి అంటే తెలియని వాళ్ళంటే లేరు, అందరికీ. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసింది. మనం వీడియో పెట్టిన కొత్తలో ఎవరికి సామాన్యంగా తెలియదు. 4 సంవత్సరాల క్రితం అమ్మవారి గురించి. అమ్మవారి దయ వల్ల బాగా ప్రాచుర్యం పొందారు. ప్రాచుర్యం ఎందుకు పొందుతారు? వాళ్ళ కోరిని తీర్చితేనే కదా వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు అమ్మవారి గురించి. చెప్పే కదమ్మా, ఈ కలియుగంలో తొందరగా పిలిస్తే పలికే దేవతలు వీళ్ళే ఉగ్రదేవతలు. వీళ్ళ యొక్క అనుగ్రహం ప్రతి మనిషి మీద ఉండాలి. సాత్విక దేవతలను కూడా పూజించవచ్చు, కానీ వాళ్ళు తొందరగా ఈ కలియుగంలో రారమ్మా. శ్రీ మహావిష్ణువు మాటిస్తాడు కలిపురుషుడికి, తొందరగా రామని. దేవతలు తొందరగా రారు. అందుకని మీరు 100 మందికి అనుమానం వచ్చింది, 100 మందికి చిరాకు కూడా వచ్చింది మన పూజల మీద. ఎన్ని పూజలు చేసాం, ఎన్ని గుళ్ళకి వెళ్ళాం, అయినా మాకు ఫలితం రావట్లేదు, మా కష్టాలు పోవట్లేదు, ఇదేంట్రా భగవంతుడు అనుకుంటారు. అందుకనే ఈ మార్గాలు మనకి. వీళ్ళని ఆశ్రయిస్తే తక్షణమే మీరు ఫస్ట్ అమ్మవారిని పిలిచిన రోజు వచ్చి అమ్మవారు మీ ఇంట్లో కూర్చుంటారు. ఇది వాస్తవం. ఇది నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పే, అమ్మని భక్తి కాదు ప్రేమతో ఆవిడ మన అమ్మ అని చెప్పి పిలవండి. నీ ఎదురుగా వచ్చి అమ్మవారు మీ పీఠం మీద కూర్చోపోతే అడగండి. అమ్మవారిది తేను మనసు తెలుసమ్మా, చాలా చక్కనైన అమ్మవారి మనసు.
పిలిస్తే పలికే దేవత ప్రత్యంగిర. ఈవిడ్ని ఎవరైతే చక్కగా మంత్రం చేసుకొని ఈవిడ్ని నిత్యం కొలుచుకుంటారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు కానీ, శత్రు భయం కానీ, లాస్ట్కి అపమృత్యు భయాలు కూడా ఉండవు. ఈ మన అమ్మవారిని ప్రత్యేకంగా ఎవరైతే కోల్చుకుంటారో ఈవిడ్ని కొలుచుకోవడానికి మీకు ఏం భయం అవసరం లేదమ్మా, చక్కగా పూజించుకోవచ్చు. చాలామంది ఇళ్ళలో అమ్మవారు చక్క ఫోటోలు పెట్టుకుని ఇప్పుడు నిత్యం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వీడియోలోకి వస్తానమ్మా. 21 రోజులు ఈ అమ్మవారిని ఎలా చేసుకోవాలంటే చక్కని ఒక పీటను తెచ్చుకొని, వేప పీటను కానీ మీకు మీ దగ్గరలో ఏ పీటలు ఉంటాయి, ఇప్పుడేవో సిల్వర్ పీటలు వస్తున్నాయి కదమ్మా, మీళ్ళలో అవే ఉంటాయి. మళ్ళీ వేప పీట కోసం మీరు ఎక్కడ పరిగెడతారు? ఆ పీట మీద చక్కగా ఎర్రని జాకెట్ ముక్కను పరిచి దాని మీద ధాన్యాన్ని కొన్ని పోసి ధాన్యం మీద అమ్మవారి ఫోటోని పెట్టుకోండి. చక్కగా చిన్న ఫోటో తెచ్చుకోండి అమ్మవారిది. ఫోటోని పెట్టుకొని కలసం పెట్టి ఆచార్యం కలసం పెట్టడం తెలిసిన వాళ్ళైతే కలసాన్ని స్థాపించుకోండి. లేదు కలసం లేని వాళ్ళు అఖండ దీపం పెట్టుకునే స్థామత ఉంటే అఖండ దీపం పెట్టుకోండి. అవి కూడా లేని వాళ్ళు చక్కగా నిత్యం ఇప్పుడు ఈ మంత్రానికి ఎర్రపూసలతో జపమాల ఉంటుంది, అది సంపాదించుకోండి. మీ పూజా స్టోర్లో అక్కడ దగ్గర దొరుకుతుంది. ఎరుపు రంగు జపమాల తెచ్చుకోండి. నేను చెప్పే మంత్రాన్నే 3 సార్లు గురూపదేశంగా అనుకోండి అమ్మా. నేను ఈసారి ఈరోజు వీడియో చివరిలో 3 సార్లు ఆ మంత్రాన్ని చెప్తాను. అదే గురూపదేశంగా భావించి ఆ మంత్రాన్ని చేయండి. 21 రోజుల్లో మీకున్న కష్టాలన్నీ తప్పకుండా పోతాయి. అమ్మవారి మీద భక్తి ప్రేమతో చేసుకోండి. 1 రోజు 2 రోజులు చేసి చేయలేకపోతున్నాను, లేకపోతే ఇది నిజంగా ఫలించిద్దా, గురువు గారు చెప్పారా అని మీరు సందేహాలు పడద్దు. భగవంతుని నమ్మితే ఎవరు మోసపోరమ్మా, మనిషిని నమ్మితే మోసపోతారు. చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అఖండ దీపం పెట్టుకుని స్తోమతంతో అఖండ దీపం పెట్టుకోండి. లేని పక్షంలో అమ్మవారిని చక్కగా, అమ్మ నాకు కలసం పెట్టడం రాదు, అఖండ దీపం పెట్టడం రాదు అనుకున్న వాళ్ళు చక్కగా అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు వస్తువులు, దానిమ్మకాయలు, ఏ పండు ఫలమైన పర్లే, ఒక అలానన్నా లేదు అసలు అమ్మవారికి. ఏమీ పెట్టలేని వాళ్ళు మంచిని పెట్టినా చాలా అమ్మవారికి ప్రేమతో నువ్వు గ్లాసులు మంచినమ్మా నాకు ఈరోజు ఏమి లేదని చెప్పి పెట్టు, అమ్మవారు చాలా సంతోషపడతారు. మీరు ఒక్కరు పెట్టకపోతే అమ్మవారికి ఏమవుతుంది, కొన్ని కోట్ల మంది పెడతారు పలహారాలు. అంటే ఉంచుకొని పెట్టకపోవడం కాదు, లేకపోతే పెట్టనవసరం లేదు అన్న. అన్నీ ఉన్నది తప్పకుండా పెట్టాలి అమ్మవారికి. చక్కగా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. ప్రతి శుక్రవారం అమ్మవారికి పులిహార, పరమాన్నం, పాయసాన్నం అన్నీ మీకు తోచింది 21 రోజులు మీకు చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అంత ఫలితం తప్పకుండా వచ్చిద్దమ్మా. ఆడవాళ్ళు అయితే ఎరుపు కండలో మెల్ల వేసుకోండి అమ్మా. కింద ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని కూర్చోండి. మగవాళ్ళు అయితే ఎరుపు బట్టలు తెచ్చుకోండి బాబు. ఎరుపు లుంగి, ఎరుపు 2 టవలు తెచ్చుకొని దర్భచాప వేసుకొని దర్భచాప మీద మగవాళ్ళు ఎరుపు తుండిని పరుచుకొని చక్కగా కూర్చొని చేసుకోండి. రోజుకు 11 మాలలు చేసుకోవాలి. చాలా చిన్న మంత్రం ఇది. 11 మాలలు గంట కష్టపడి తప్పేం లేదు. పొద్దున్న 11 మాలలు, సాయంత్రం 11 మాలలు చేయాల్సిందే. నేను చేయలేను నాకు అనుకుంటే కుదరదు. ఇక చేయకపోతే శక్తి అక్కడ పుట్టిద్ది. నువ్వు ఒక మాల చేసేస్తే 108 చేసేస్తే అక్కడ శక్తి ఎలా పుట్టిద్ది? ఆ పవర్ రావాలిగా మంత్రానికి. ఈ 21 రోజులు మగాలైతే ధూమపానం, మద్యపానం చేయకూడదు. అవి చేసి మళ్ళీ మంత్రం నేను చేసేమేమి రాలేదంటే కుదరదు. నియమనిష్ఠులతో చేయాలి అమ్మవారికి. నియమనిష్ఠులు ముఖ్యంగా ఈ 21 రోజులు చాలా నియమాలతో చేసుకోవాలి. శక్తి ఉపాసన, శ్రీ విద్య అంటారు. వీటిని శక్తి ఉపాసన, శ్రీ విద్య క్రమంలో శక్తి ఉపాసనలు ఇది. అలా అమ్మవారికి చక్కగా పొద్దున్న 11 మాలలు, సాయంత్రం 11 బ్రహ్మ ముహూర్తంలో లెగాలి. అసలు విషయం ఇది. 4ంటికి లెగాలి. మరి 3:30 కంటే లేగలేరు, కానీ 4ంటికి లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుచిగా బట్టలు ధరించి, ఎరుపు వస్త్రాలు ధరించి, ఆడవాళ్ళు అయితే మొత్తం ఎరుపు చీర కట్టుకోవాల్సి వద్దమ్మా. మెల్లో ఎర్ర తుండేసుకొని చక్కగా ఎర్ర టవలు పరుచుకొని జపమాల చేతితో పట్టుకొని, నా పాత వీడియోల్లో జపమాల ఎలా తిప్పాలి అన్నీ చక్కగా ఉన్నాయి. అవి చూసుకుంటా జపమాలను తిప్పుకుంటా 11 మాలలు జాగ్రత్తగా చేసుకోండి. పొద్దున్న చక్కగా తెల్లారి. అప్పుడు చూడండి మీకు ఎంత చక్కగా, ఎంత ఎనర్జీ మీ శరీరంలోకి వచ్చిద్దో మీకే అర్థమైంది. మళ్ళీ సాయంత్రం చక్కగా మీ పని అంతా చేసుకొని 9ంటికి మళ్ళీ చక్కగా కూర్చొని అమ్మవారి ముందర చక్కగా దీపారాధన, దీపం, ధూపం, అమ్మవారికి ఏది తోచిన బెల్లం ముక్క, పండు ఏదో నైవేద్యం పెట్టి మళ్ళీ కూర్చొని మళ్ళీ 11 మాలలు చేయండి. ఏకభుక్తం చేయండి అమ్మా. అంటే ఒక్కపూటే భోజనం చేయండి 21 రోజుల్లో. చాలా నియమనిష్టతో ఉండండి. అల్పాహారం తీసుకొని పొద్దున్న చక్కగా టిఫిన్ చేయొచ్చు. మరీ కటికోపాసం అవసరం లేదు. రాత్రిపూట కూడా ఏదైనా అల్పాహారం, పండో ఫలమో తినొచ్చు. అలా ఈ 21 రోజులు పూర్తి చేయండి అమ్మా. ఈ 21 రోజులు పూర్తి చేసుకునేసరికి మీకు చాలా వరకు మార్పు కనబడింది.
ఇంకా కంటిన్యూ బాగుంది మా పరిస్థితుల్లో కంటిన్యూ చేసుకోవచ్చు. 21 రోజులు తాపాల్సిన పనే లేదు. ఇక నిత్యం కొలుసుకోవచ్చు అమ్మవారిని. మా కష్టాలు తీరిన 21 రోజులు అనుకున్న వాళ్ళు ఆపుకోవచ్చు. మగవాళ్ళు అయితే ఈ మంత్రాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన మంత్రం, చాలా చక్కని మంత్రం. అలా అమ్మవారిని చక్కగా ఈ లక్ష్మీ ప్రత్యంగర మంత్రాన్ని చేసుకుంటామా. కొన్ని కామెంట్లో చూశాను, లక్ష్మీ ప్రత్యంగర మంత్రాన్ని ఎలా చేయాలని చెప్పి అడిగారు కాబట్టి ఈ వీడియో చేసాము. నేను చెప్పినవన్నీ చక్కగా పాటించండి. బ్రహ్మ ముహూర్తం లేచి అమ్మవారికి చక్కగా మీకు తోచిన నైవేద్యం పెట్టుకొని 11 మాలలు జపమాలలు చేసుకోండి. ఒక రోజంతా అమ్మవారిని తలుసుకుంటూ ఉండండి అమ్మ. పనులు మానుకొని ఎవరు చేయక్కర్లా. పొద్దున బ్రహ్మ ముహూర్తం లేస్తే పొద్దున్న 6 11 మాలలు అయిపోతాయి. ఇక మీ పనులు మీరు చేసుకోండి. పని చేసుకుంటా కూడా ఈ మంత్రాన్ని నోటితో చక్కగా మనలో మనం చేసుకోవచ్చు, మననం చేసుకోవచ్చు. కానీ అవి లెక్కల్లోకి రావు. కలుసుకోవచ్చు. మీరు పని చేసుకుంటా వంట చేసుకుంటా కూడా అమ్మవారిని ప్రార్థించుకోవచ్చు. ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు, తప్పలేదు. రోజంతా అమ్మవారి మీద ధ్యాస పెట్టండి అమ్మ. అమ్మవారి శ్లోకాలు చేసి చదువుకోండి. అయితే ముందు ముఖ్యంగా మీకు చెప్పాలి ఏంటంటే, గురుగారు ఒక మంత్రం చేయమన్నారు కదని చెప్పి ఒక మంత్రం కూర్చొని చేసుకుంటే సరిపోదు. అమ్మవారికి ముందు అష్టోత్తర శతనామావళి, అమ్మవారి స్తోత్రాలు చదివి అమ్మవారిని ఉత్తేజపరచాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఏ దేవత మంత్రాన్ని చేసినా సరే, ఈ మంత్రమే కాదు, ముందు వాళ్ళని చక్కగా అష్టోత్తర శతనామావళి స్తోత్రాలతో అమ్మవారిని ఉత్తేజపరిచిన తర్వాత అప్పుడు మీ మంత్రజపం కూర్చొని మంత్రం చేసుకోవాలి. అలా చేసుకోండి అమ్మ. రోజు చేయాల్సింది అష్టోత్తర శతనామావళి, పొద్దున్న సాయంత్రం వర్క్ చేసుకోవాలి. స్తోత్రాలు కూడా మీకు చదివినప్పుడు చేసుకోండి. ఇవన్నీ యూట్యూబ్లో కొట్టండి అమ్మ. ప్రత్యేకంగా అష్టోత్తర శతనామాలు అంటే చక్కగా వస్తుంది. అమ్మవారి స్తోత్రాలు కూడా ఉన్నాయి, అవి కూడా చక్కగా మీరు ఫోన్లో పెట్టుకుంటే మీరు చదువుకోండి. ఫోన్లో పెట్టుకుంటే వస్తూ ఉంటాయి కదా, మీరు చదువుకోండి ఫోన్. లేదంటే ఒక పేపర్ మీద రాసుకొని మీరు చక్కగా మీరే చదువుకోండి స్వయంగా. ఇలా చేస్తేనే అద్భుతమైన శక్తి పుట్టింది. ఏదో కూర్చొని గబుకున్న 11 మాలలే కదా స్పీడ్గా తిప్పేసామంటే అది భక్తితో అవ్వదు. భక్తితో చేయండి అమ్మ. మంచి ప్రేమతో అమ్మవారి మీద భక్తితో చేయండి. మీకు ఎటువంటి సమస్య అయినా తప్పకుండా 21 రోజుల్లో పోయిద్ది. మీరు ఎక్కడికో పరిగెత్తన అవసరమే లేదు. ఇప్పుడు ఈ మంత్రం చివరిలో వచ్చిద్దమ్మా, చక్కగా చూసి చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటానమ్మా. ఓం శ్రీమాత్రే నమః. చూడండి అమ్మా, ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద నేను చెప్పినప్పుడు జాగ్రత్తగా విని రాసుకోండి. రాసుకుంటే మీరు చక్కగా దాచుకోవచ్చు. 3 సార్లు చెప్తాను, ఇదే గురూపదేశంగా భావించండి. క్షం హ్రం క్రీం శ్రీం లక్ష్మీ ప్రత్యంగిరాయ స్వాహ. క్షం హ్రాం క్రీం శ్రీం లక్ష్మీ ప్రత్యంగిరాయ స్వాహ. క్షం హ్రాం క్రీం శ్రీం లక్ష్మీ ప్రత్యంగిరాయ స్వాహ. ఈ మంత్రాన్ని చక్కగా నేను చెప్పిన విధి విధానాలతో చేసుకోండి అమ్మా. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పోతాయి. ఓం శ్రీమాత్రే నమః.